పుస్తక పఠనం అనేది మీ సినిమా అల మీద గాని, లేదంటే మీ ఒక సన్నివేశ రూపకల్పన విషయంలో గాని ఎంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది? నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్‌గా గూడా పనికొస్తుందండి. నా ప్రపంచం విస్తృతం అవటానికి, మానవ నైజం ఇంకా నీటిగా తెలుసుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్, వేదంలో సరోజ అనే క్యారెక్టర్ ఉంటే, అది నేను వేసే వాటికి వెళ్ళవలసిన అవసరం లేదు బేసికల్లీ. బట్ ఊరి చివరి ఇల్లులో రమ క్యారెక్టర్ మనం చూసామంటే చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ అన్నమాట. అదేవిధంగా రవిశాస్త్రి గారి కొన్ని ఆరుసారా కథలు ఉంటాయి. అందులో ఆ క్యారెక్టర్కి ఎలా తను తిరగబడి సిస్టమ్ మీద అడుగుతుంది అనేది అన్నమాట. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్కి వస్తాయి అన్నమాట. అవి తెలియకుండా మనకి ఎక్కడో కూర్చుంటాయండి. సో అది చెప్పినట్టు మానవ నైజం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ వైల్ ఐఎమ్ మేకింగ్ ఎ ఫిల్మ్, నేను కథకి, నేను రాసుకున్న సిచ్యువేషన్స్కి, డ్రామాకి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ప్రాధాన్యం ఇచ్చుకుంటా నా పందాలో నేను వెళ్తానండి. యాక్చువల్గా ఈ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదండి. బట్ ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కరికి అది మజిల్ మెమరీ లాగా చేరుకొని ఉంటుందండి. అయితే సీన్ కంపోజిషన్స్ విషయంలో కాకపోయినా ఒక పాత్ర శైలిని మీరు ఆ సినిమా అంటే ఒక రచన నుంచి సన్నివేశానికి అనువదించే విధానం ఎప్పుడైనా సరే దాని తాలూకు అంటే పుస్తకాలనే కాదు, మీ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదంటే మీరు చూసిన సినిమాలు కావచ్చు, మీ మీద ప్రభావం చూపిన రచనలు కానీ, సినిమాలు కానీ, లేదా ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్, వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదండి, ఎవరు చెప్పలేం కూడా. ఇప్పుడు మీరు ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన లేకుండా ధారాళంగా అలా వస్తూ ఉంటాయండి. ఇవి కూడా అంతే, మనం సమాజంలో చాలా చూస్తూ ఉంటాం. ఓకే, తెలియకుండా అవన్నీ నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఒక్క పుస్తకాలు ఎక్కడెక్కడ చేరుకొని ఉంటాయండి. అవన్నీ మనకు అవసరం ఉన్నప్పుడు చాలా అనేకమైన సిచ్యువేషన్స్ కూడా కొన్ని దారాల్లాగా చుట్టుకొని ఉండల్లాగా మారిపోయి ఉంటాయండి, చిక్కుముళ్ళు వేసుకొని ఉంటాయి. మనకు ఒక సందర్భం వచ్చింది అంటే ఎలా ముళ్ళు విడతాయో తెలియదు అన్నమాట. ముళ్ళు విడిపోతూ ఉంటాయి, వాటికయ్యే ఆ పొసలు చేరిపోతూ ఉంటాయి, ఒక దండలాగా బయటకు వస్తాయండి. ఓహో, ఈ ప్రాసెస్ ఏమిటో ఉంది. దాన్ని మనం కూర్చొని నగిషీలు పెట్టుకుంటూ మనం ఒక అద్భుతమైన హారంగా తయారు చేసుకోవాలండి. అంటే సార్, మీరు ఒక సినిమా రిలీజ్కి ముందు మీరు ఖచ్చితంగా చాలా రీసెర్చ్ చేసి అంతా చేస్తారు. సో సినిమా రిలీజ్ తర్వాత దాన్ని అసెస్ చేసుకుంటారా? ఎదర్ హిట్ లేదంటే ద డే వన్ యాక్చువల్ లాస్ట్ విల్ సీ దట్ అండ్ ఒకటంటూ వచ్చిందండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఇది క్రాఫ్ట్ అండి, బేసికల్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మనం వెళ్ళేసరికి ఎదుగుతూ ఉంటాం, తప్పులు చేసాం, ఒప్పులు చేసాం అని తెలుస్తూ ఉంటాయి. అవి మనకి చేరుతూ ఉంటాయండి ఎక్కడికో. అవి వాట్ యు కాల్ ఎక్సర్సైజ్ అంతా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు బాగా వర్కౌట్ అయినాయి, ఇంకా బాగా ఇది చాలా వర్కౌట్ అయింది అనుకొని అవి జాగ్రత్తగా చేస్తాము. ఎక్కడైనా తప్పు చేస్తుంటే అది ఎగ్జిక్యూషన్లో కావచ్చు, కథపరంగా కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం టోటాలిటీలో కావచ్చు అన్నమాట. అవి గుర్తుపెట్టుకొని మళ్ళీ అవి రిపీట్ కాకుండా జాగ్రత్తగా తీసుకుంటాను. అండ్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్ అండి. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ బేసికల్లీ. ఐ హ్యావ్ ఎ బ్లాక్ బుక్ అన్నమాట. రాజీవ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో సూపర్ బ్లాక్ బుక్ ఉన్నారండి ఒకటి. దట్ హి గేవ్ అండ్ ఐ హ్యావ్ దట్ బ్లాక్ బుక్ యాక్చువల్లీ వేర్ ఐ రైట్ సమ్ ఆఫ్ దీస్ పాయింట్స్. లేదండి, కంచె ఎప్పుడు ఉంటాను, కంచె షూటింగ్ అప్పుడు ఆయన సో అప్పుడు నుంచి ఏదన్నా ఉంటే కనుక ఐ జస్ట్ రైట్ ఇట్. సో సమ్ గుడ్ పాయింట్స్ ఆల్సో